హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సోర్స్ఫుల్ అంటే. ఈరోజు మన ఛానల్లో హోమ్ టూర్ వీడియో దిగబోతున్నాం. ఫ్రంట్ పోర్షన్ నుంచి వ్యూ ఎట్లుంటుంది, అసలు మొత్తం చెట్ల మధ్యలో ఇల్లు ఉంటుంది. చూసుకోండి మీరు, చెట్ల మధ్యలో ఇల్లు, అసలు ఏం అవ్వకూడదు, ఇల్లు అనేది అవ్వకూడదు, మొత్తం చెట్లతో కవర్ అయిపోయి ఉంటుంది. చాలా పెద్ద చూసుకోండి, చెట్లతో మొత్తం గుడనే గబడు చూసుకోండి. అసలు ఎంత దీని చూసి అర్థం చేసుకోవచ్చు మీరు, ఎంత ఇదంతా పాతదో అన్నమాట. పాతకాలంలో ఉడ్తోటి సన్సెట్ ఎక్కడ చేసారు. దీనిపైన ఇప్పుడు మ్యాక్సిమం అన్ని గిన్నెలు పెట్టాలి. కాబట్టి మనకి చుట్టూ టైప్ ఉంటుంది. మా తాతగారిది హోమ్ టూర్ వీడియో చేయబోతున్నాం. చాలా పీస్ఫుల్ అండ్ నేచర్లో ఉంటుంది ఈ ఇల్లు. చాలా గ్రీనరీ, ఇంట్లో లేని చెట్టు అంటూ ఉండదు. నాకు ఫేవరెట్, నాకు మస్తు ఇష్టం. సిటీలో ఉంటే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది, ఇంట్లో మంచి చెట్లు పెంచుకొని చల్లదనం వాతావరణం మంచిగా ఉండాలి. అలా ఎగ్జాక్ట్గా అదే నేచర్ తోటి, అదే వాతావరణంతో ఇల్లు ఉంటుంది. చూసేయండి, ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్ ఇస్తాం. మనం ఇంటిని 3 parts నేను చూపిపోతున్నా. ఫ్రంట్ యార్డ్ అండ్ మిడిల్ హౌస్ మెయిన్ పోర్షన్ అండ్ బ్యాక్ యార్డ్. సో లెట్స్ గో. ఫస్ట్ ఫ్రంట్ పోర్షన్లో చూసేద్దాం. మీరు చూసినట్టయితే ఇది ఫ్రంట్ యార్డ్ పోర్షను. దీంట్లో కూడా 3 భాగాలు, మిడిల్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. ఇప్పుడు మనకి రైట్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ సపోటా చెట్టు ఉంటుంది, పెద్ద సపోటా చెట్టు. చిన్నప్పటి నుంచి ఉన్నది ఈ చెట్టు. దీని కిందనే చూసినట్టయితే మనకి ఇక్కడ వాటర్ సప్లై బావి ఉంటుంది. ఇక్కడ మనకి బావి ఉంటుంది, వాటర్ సప్లై. మనకి వాటర్ కొడత ఏముండదు, ఎంత ఎండాకాలం వచ్చినాయి. అండ్ ఇట్లనే చూసినట్టయితే మందార చెట్లు, కనకాంబరాల చెట్లు. అండ్ ఇక్కడ చూసినట్టు మీకు కొత్త రకం ఒక చెట్టు అవ్వబడుతుంది. మీరు చాలా మంది మీ చెట్టుని చూసి ఉండరు. ఈ ఎంత సైజ్ అవుతుంది అంటే దీనికి డబల్ అవుతుంది కాయ. ఈ కాయకి డబల్ అవుతుంది మ్యాక్సిమం. ఇంత సైజ్కి వస్తుంది. దీన్ని బప్పర్ పర్స అంటారు. చైనా మొక్క కూడా అంటారు దీన్ని. చైనా నుంచి ఇంపోర్ట్ చేసి తెచ్చారు ఈ మొక్క. ఇక్కడ చూసినట్టయితే అనదర్ ఫ్లవర్ ప్లాంట్స్. మొత్తం ఇది మనకి లెఫ్ట్ సైడ్ పోర్షన్ అనమాట. ఇక్కడ మన మిడిల్ పోర్షన్ వచ్చినట్టయితే ఇక్కడ మనకి బొప్పాయి చెట్టు ఒకటి ఉన్నది. ఇక్కడ నిమ్మకాయ చెట్టు యాక్చువల్గా పెద్దగా ఉండేది, కొట్టేసారు. ఇప్పుడు వానలు పడతాయి అని కొట్టేసారు. అండ్ చిన్న చిన్న బంతిపూ మొక్కలు, కనకాంబరం మొక్కలు చిన్నవి కూడా ఇక్కడ మిడిల్ పోర్షన్లు ఉన్నాయి. ఇప్పుడు మనం రైట్ సైడ్కి వచ్చినట్టయితే ఇక్కడ పెద్ద జామ చెట్టు ఉంటుంది, చాలా పెద్దది. ఇంతకుముందు అక్కడ ఒక జామ చెట్టు ఉండేది, దాన్ని తీసేసి ఇప్పుడు ఇక్కడ పెంచారు. కొద్దిగా ఇంటికి దగ్గరలో కొద్దిగా నీడ అట్లా. ఇక్కడ కూడా ఒక చిన్న చెట్టు ఉన్నది. మన గిన్నె పనులు అంటాం చూసా, ఆ గిన్నె పనుల చెట్లు. అండ్ ఇక్కడ కూడా మన కింద కొన్ని ఫ్లవర్ చెట్లు, కొన్ని పూల చెట్లు అటు ఇటు. అండ్ ఇది మొత్తం మనకి ఫ్రంట్ పోర్షన్ అనమాట. మొత్తం చెట్లు, ఎటు చూసినా చెట్లు. ఇప్పుడు మనకి దీని బ్యాక్ సైడే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మెయిన్ పోర్షన్, హౌస్ పోర్షన్ వస్తుంది. చలో ఇప్పుడు లోపల మనం పాతకాలం అన్నమాట. మొత్తం పాత డోర్లు, పాత కబోర్డ్స్. ఎట్లుంటుంది అంటే మీరు చూసుకోండి. ఇక మనం చూపిస్తారండి. ఇప్పుడు మన సెంటర్ మెయిన్ పోర్షన్, మెయిన్ హైలైట్ మన ఇది చూద్దాం. ఇప్పుడు ఆదకాల పిల్లలు అనమాట. ఎట్లుంటుంది ఏంటంటే చెక్క కబోర్డ్తో ఉంటుంది. అక్కడ మా తాత మా మామ సీరియస్ డిస్కషన్ చేస్తారు. వాళ్ళకి డిస్టర్బ్ చేయకుండా మనం సైడ్ లుక్లు కొట్టుకుంటాం. కొంచెం ముందు మీకు స్టార్టింగ్ అర్థమవుతుంది. మీరు స్టార్టింగ్ చూసుకోవచ్చు. ఇక్కడ మన సిమెంట్ పిల్లలు కావు, వేయి కావు, మన బండ అనమాట. స్టోన్ పిల్లలు మన బండ నుంచి గుట్ట నుంచి స్టోన్ కొట్టుకొచ్చి ఇక్కడ 4 కిలోలు స్టార్టింగ్ 4 కిలోలు పెట్టేశారు. దీని నుంచి మనకి రేకుల ఫేస్ తీసేసారు. మనకి ఇక్కడ మెట్లు కూడా దర్శనం ఉంటాయి అన్నమాట. పాతకాల పిల్లలు అన్నారు, మెట్లు ఎట్లు ఉన్నాయి అనవచ్చు. కాకపోతే అప్పుడే లేటెస్ట్ ట్రెండ్ అనమాట మెట్లు ఆడడం. అప్పుడే లేటెస్ట్ ట్రెండ్ స్ట్రైట్ మెట్లు అనమాట డాబా మీదకి. ఇది మొత్తం ఇక్కడ కూడా మనకి చాలా ఇంటి ముందు, ఇక్కడ కూడా ఇంటి ముందు మనకి స్పేస్ ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా సాయంత్రం పూట మంచి సరదా ఇక్కడ కూడా కూర్చోవచ్చు. ఓపెన్ స్పేస్, ఇది కూడా ఓపెన్ స్పేస్. లెఫ్ట్ సైడ్ ఒక గది ఉంటుంది. దీంట్లో మ్యాక్సిమం ఏమి ఉండవు. ఏమన్నా బియ్యం స్టోరేజ్ ఏమైనా ఉంటే అవి బియ్యం స్టోరేజ్ మ్యాక్సిమం ఏమంటే అవి చేసుకుంటాం. మనం డైరెక్ట్ ఇంటి లోపలికి వెళ్ళిపోదాం. చూసినట్టయితే ఇది మన ఇల్లు మెయిన్ అనమాట. ఓకే, చూసినట్టయితే ఇది మన ఇల్లు.
ఇక్కడ మనకి లేటెస్ట్ మనం టీవీ వాల్ టీవీ చూసుకోవచ్చు. చాలా పాతది అనమాట. ఇక్కడ చెక్క మీరు ఇక్కడ కిటికీ కూడా చూసుకోవచ్చు అనమాట. మొత్తం చెక్కతోటి పాత లాకింగ్ సిస్టమ్. కొంచెం దగ్గర ఇక్కడ మీరు చూసుకోవచ్చు పాత లాకింగ్ సిస్టమ్ ఏమి ఇక్కడ మొత్తం పాతకాలపు తలుపులు అనమాట. ఇక్కడ మనకు సెల్ఫులు కూడా చూసుకోండి మ్యాక్సిమం చెక్కతోటి మొత్తం గుడనే మొత్తం ఏమి మన సిమెంట్ సెల్ఫ్ ఏమి ఉండవు మాకు పాత చెక్కతో ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మనకి దేవుడి గుడి పైన కూడా ఇక్కడ స్టోరేజ్ చేసేది మొత్తం ఇది దేవుడి గుడి అనమాట. దీన్ని ప్రస్తుతం మా తాళ వేస్తున్నాయి లోపలనే ఏమో తెలియదు. ఇప్పుడు ఇప్పుడు ఇది మెయిన్ రూమ్ అనమాట. సెంటర్ టీవీ రూమ్ మెయిన్ బెడ్రూమ్. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ వస్తుంది. ఇది కూడా ఇంకో రూమ్. ఇది కూడా ఇంకో రూమ్. ఇక్కడ ఏముండదు మ్యాక్సిమం. ఇక్కడ ఫ్రిడ్జ్ స్టోరేజ్ ఇది కూడా ఒక రీసెంట్ ఉన్నది. ఇక్కడ కూడా మీరు చూసుకుంటే ఈ కబోర్డ్ చూసుకోండి అసలు ఎంత దీన్ని చూసి అర్థం చేసుకోవచ్చు మీరు ఎంత ఇదంతా పాతదో అనమాట. చాలా ఓల్డ్ కబోర్డ్ అనమాట. ఇది అప్పట్లో కబోర్డ్ ఇట్లా ఇగో ఇక్కడ చూడండి సన్సైడ్ లేకుండా వుడ్ తోటి సన్సైడ్ అనమాట. పాతకాలంలో వుడ్ తోటి సన్సైడ్ ఇక్కడ చేసేది. దీనిపైన ఇప్పుడు మ్యాక్సిమం అన్ని గిన్నెలు పెట్టాయి. ఇక్కడ హ్యాంగర్స్ మొత్తం చూసుకోవచ్చు. ఇదంతా మనకి ఈ రూమ్కి అటాచ్డ్ ఉంటే కిచెన్ ఉంటుంది అన్నమాట. కిచెన్ కొద్దిగా ఇది బండలతోటి కొంచెం బాగుంటుంది కిచెన్ కొంచెం. అప్పట్లో ఈ కిచెన్ ఇట్లా ఎంత మంచి కిచెన్ అంటే చాలా గ్రేట్ అనమాట. చూసుకోవచ్చు కిచెన్లో కూడా మొత్తం బండలే మ్యాక్సిమం బండలు స్టోన్ వుడ్ తోటి మ్యాక్సిమం అయిపోయింది. కబోర్డ్స్ కానీ ఏదైనా బ్రిక్స్ చాలా తక్కువ అనమాట. లేటెస్ట్ ఇల్లు కాదు, ఇది చాలా ఓల్డ్ ఇల్లు. దాదాపు ఇది మొత్తం ఖరాబ్ కూడా అయిపోతుంది. రీసెంట్గా ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి వాటర్ లీకేజ్ కూడా అయ్యి ఉండే. ఇక్కడ ఇంతకుముందు వాటర్ లీక్ అయ్యాయంటే వైట్ ఒక పెయింట్ ఒక సిమెంట్ టైప్ ఒకటి పెయింట్ ఉంటే మొత్తం కోటింగ్ చేసినమాట. అప్పటి నుంచి వాటర్ లీకేజ్ అంటే ఏం లేదు. ఈ మొత్తం 4 రూమ్స్ యాక్చువల్గా అంటే అది మెయిన్ బెడ్రూమ్, ఇది ఖాళీ ఎంటీ రూమ్ అనమాట. సో ఫ్రిడ్జ్ అయ్యి స్టోరేజ్ పెడతాం. అది కిచెన్, ఇది దేవుడి గది అనమాట. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇటు వచ్చేసుకుంటే ఇదంతా ఇంటి బ్యాక్ సైడ్. ఇంటి బ్యాక్ సైడ్ ఇక్కడ కూడా పెట్టి మనకి చుట్టూ టైప్ ఉంటుంది. మ్యాక్సిమం ఎక్కడ చూసుండరు మొత్తం చూసుకోవచ్చు. మంచు కర్ర ఇదంతా కర్రలతోటి మొత్తం చేసారు అనమాట. దీన్ని మేము చుట్టీలు అంటాం. ఇక్కడ కూడా ఒక పొయ్యి ఉంది, పాదు అనమాట. దీన్ని చూసుకోవాలి ఎంత పాదు అంటే అంత పాదు ఇది. ఇంకా ఇది బాగానే తట్టుకుంటుంది. ఇంకా ఎక్కడ ఉంటుందో అర్థం కాదు. చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఎంత పాదు అంటే అంత పాదు. మ్యాక్సిమం ఇది వంటగదికి ఒకప్పుడు వంటగది ఇది, ఇప్పుడు ఇది వాడట్లేదు అంతేగానం. ఇది మొత్తం బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇక్కడ మనకు హౌజు ఇక్కడ కూడా చాలా స్పేస్. ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు ఎంత స్పేస్ ఉంటుందో. చాలా స్పేస్ ఉంటుంది ఇక్కడ కూడా. ఇక్కడ సాయంత్రం కానీ ఇక్కడనే మనం కూర్చొని చాయ్ ఇక్కడ వంటగది చాయ్ పెట్టుకొని ఇక్కడ మంచిగా కూర్చొని ఆయారం చాయ్ తాగవచ్చు. ఇదనమాట టోటల్ హౌస్ మొత్తం చాలా సింపుల్గా ఉంటుంది. ఎంత కెపాసిటీ అంటే అంత కెపాసిటీ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి గోడలు కూడా మొత్తం ఇటుకలే మ్యాక్సిమం. ఇప్పుడు కూడా అన్ని ఇటుకలే. ప్లాస్టింగ్ గిస్టింగ్ ఏం లేదనమాట. చూసుకుంటే ప్లాస్టింగ్ గిస్టింగ్ ఏం లేదు. నార్మల్ ఇటుకలు కట్టి వదిలి పెట్టినాం అంతే. ఇది రాయా ఇటుకలు కావి, ఇది రాయంట, మొత్తం రాయంట. ఇది ఇటుకలు లెక్కనే ఉన్నాయి కానీ ఇటుకలు కావంటే మొత్తం రాయంట. అందుకనే ప్లాస్టింగ్ గీస్టింగ్ ఏం అవసరం లేదు. మొత్తం ఇంటికి మొత్తం సైడ్ వాలింగ్ ఉంటుంది. ఇదే మొత్తం మన మెయిన్ సెంటర్ హోమ్ అంటే ఇదే మొత్తం. మిగతా అంతా బ్యాక్ యార్డు, ఫ్రంట్ యార్డు, సైడ్ ఇది మొత్తం మంది చాలా స్పేస్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఎంత స్పేస్ అంటే అంత స్పేస్. ఎంత మంది వచ్చినా మొత్తం 4 ఫ్యామిలీలు వచ్చినా కానీ ఫుల్ ఆరామ్సే ఉండొచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ మనం బ్యాక్ యార్డ్కి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి కొన్ని చెట్లు కూడా ఉన్నాయి. ఈ 2 వాటర్ యాపిల్ చెట్టు, ఇది రెడ్, ఇది వైట్ యాపిల్ చెట్టు. వాటర్ యాపిల్ అంటే చిన్నగా ఉంటాయి, తీయగా ఉంటాయి వాటర్ యాపిల్ లెక్కది. మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది మొత్తం వచ్చేసి పండ్లు కూరగాయలు మొత్తం ఇంట్లో గాల్సి అన్నీ పెంచుకోవడానికి